విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించేని శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఆయన పిలిచిన పిలుపులో ఉన్న రహస్యం, కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాము. ఒక వ్యక్తిని ఆయన ఎందుకు పిలుస్తాడు, ఆయన పిలిచిన పిలుపులో ఉన్న రహస్యం మనం గుర్తించిన వారమే అయితే ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా మనం అనుభవించగలుగుతాం. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వాక్యంలోనే మనం దేవుడు అబ్రహామును పిలిచిన పిలుపుని మనం చూస్తామండి. ఆ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ అబ్రహామును పలకరించినటువంటి పలుకులు మనం గుర్తిస్తాం. ఎందుకు అబ్రహాముని దేవుడు పిలిచి పలకరించి ప్రత్యేకించి నడిపించాడు?
దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటే ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడు ఆయన. ఇక్కడికే రండి, అక్కడికే వెళ్ళండి, ఈ కొండ మీదనే నేను మీకు ప్రత్యక్షమవుతాను అని ఎప్పుడు కూడా ఆయన పలకరించేవాడు కాదు, అలాగ పిలిచేవాడు కాదు, అలాగ నిర్ణయించేవాడు కాదు. ఆయన పిలుపులోనూ ఆయన పలకరింపులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ వాక్యంలో అబ్రహాముని దేవుడు ఎందుకు పిలిచి ఏర్పరిచాడు, దేవుడు ఎందుకు అక్కడి నుంచి బయలుదేరి రమ్మంటున్నాడు అనే ఆంతర్యాన్ని మనం గనక ఆలోచించగలిగితే ఆ తర్వాత చరిత్రలో కొన్ని అనుభవాలు మనకు లభ్యమవుతాయి. అందులో ఒక్కటి ఈ రెండో వాక్యంలో మనం గమనిస్తాము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు, నీవు ఆశీర్వాదకరముగా ఉండు. ఎన్ని భాగాలు ఈ వాక్యంలో దాచబడి ఉన్నాయోనండి. నేను బయలుదేరి వెళితే ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే సందేహమే అవసరం లేదు. ఎందుకని? నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే, మన వాడుక భాషలో మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్ళవలెనో తెలియకనే అబ్రహాం బయలుదేరేశాడు అని మనం అనుకుంటాం కదా. లేఖనాల్లో కూడా వ్రాయబడి ఉంది కదా. కానీ ఆయన అలా ఆలోచించనివ్వకుండానే దేవుడు సమాధానం చెప్పేశాడు. అసలు ఆయన పిలిచిన పిలుపులోనే ఆ ఆంతర్యాన్ని సుస్పష్టంగా ప్రభు చెప్పేశాడు. ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఏదో జరుగుతుందని, ఏమో అవుతుందని, ఏం జరుగుతుందో అని అయోమయములో కానీ నువ్వు బయలుదేరాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం వాస్తవం, నీవు ఆశీర్వాదకరంగానే ఉంటావు. ఎక్కడ కొదువ కలిగి, లేమి కలిగి, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి ఒకరి దగ్గర తెచ్చుకొని పోషించబడేటట్లుగా నీవు ఉండవు. అందుకే కదా అబ్రహాం విశ్వసించగలిగాడు. దేవుడు ఏ మాట చెప్పకుండా, ఏ విషయం మాట్లాడకుండా నువ్వు కదిలిరా అనుంటే ఒకవేళ ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ చక్కటి క్లారిటీ, విశదీకరంగా, విఫులంగా ప్రభు మాట్లాడిన ఆ సంభాషణ మన కనులు కనబడుతుంది. నీవు ఆశీర్వాదకరముగా ఉండు, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకొక కీలకమైన మాట ఇందులో మనం గమనిస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి. ఈ రోజున విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ఒక్కడవే ఉన్నావు. ఏర్పరచబడిన వ్యక్తిగా ఈరోజు నువ్వు ఒక్కడవే కనిపిస్తావు. కానీ రాబో దినములలో నీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అంటే, నీవు ఒంటరివి కాదు, నీవు ఒక్కడివి కాదు, బహు గొప్ప జనముగా నేను మలచి మారుస్తానన్న అభయవాక్కు ఎంత శక్తి కలిగినదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అబ్రహాముని పిలిచింది ఆయన? గొప్ప జనముగా చేయడానికి, అతనిని ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా ఉంచడానికి, అతని నామాన్ని గొప్ప చేయడానికి. మరి ఆనాడు అబ్రహామును పిలిచిన దేవుడు ఈనాడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? మతాన్ని మార్చడానికా, కులాన్ని మార్చడానికా, లేకపోతే స్థావరాన్ని మార్చి మనల్ని ఆయన చుట్టూ తిప్పుకోవడానికా? కానే కాదు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, మనం ఆశీర్వదించబడాలని, మన నామం గొప్ప చేయబడి ఒక ఘనతాస్పదముగా మనం బ్రతకాలని, అన్నింటికంటే మిన్నగా మన ద్వారా అనేక మంది వెలుగులో నడిపించబడి ఆశీర్వాదాన్ని పొందుకొని గొప్ప జనముగా మార్చబడాలి అనే నిత్య సంకల్పం మన యందు ఆయనకున్నందు చేత. కనుక నా ప్రియమైన సహోదరులారా, దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఇంత ఉన్నతంగా ఉంటుంది అనే ఆ దూరదృష్టిని, అవగాహనని మనం కలిగి ఉండాలని ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాము. మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మోషేని దేవుడు పిలిచాడు.
మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు మీ అందరికీ బాగా తెలుసు. మోషే తమ మామ యొక్క మందను మేపుకుంటున్నప్పుడు మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యాడు. ఇది ఏంటో కొత్త వింతగా ఉందేంటి? అగ్ని మండుచుంది, పొద కాలిపోవట్లే. ఇది ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చూడని సన్నివేశం కదా అన్న ఆశ్చర్యంతో అడుగులు వేస్తూ సమీపించాడు మోషే. దేవుడు మోషేని పిలిచాడు. నీ పాదరక్షలు దూరంగా విడిచిపెట్టి ముందుకు రమ్మన్నాడు. నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం ఇది. అలాగే మోషే వినయ విధేయతలతో సమీపించాడు. దేవుడు అన్నాడు, నేను నిన్ను ఐగుప్తుకు పంపుతున్నాను, నువ్వు లక్షల మందిని విడిపించే నాయకుడవు కావాలి. ఒకవేళ మోషే అనుకొని ఉంటాడు, అసలు ఈ స్థితికి వచ్చిందే ఒకరిని విడిపించబోయి. ఐగుప్తులో సకల విద్యలు యందు ప్రావీణ్యత కలిగిన వాడనై చక్కగా శుభ్రంగా బ్రతుకుతూ తింటూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఐగుప్తులో నుంచి పారిపోయి వచ్చి ఈ రోజున మందలు కాచుకునే పరిస్థితికి, ఈ గొర్రెలు కాచుకునే పరిస్థితికి దిగి వచ్చింది. కారణం ఏంటి? ఒక్కరిని విడిపించబోయా కదా. మరి ఒక్కరిని విడిపించబోయి ఒంటరినైపోయాను, హంతకుడినైపోయాను. ఇప్పుడు లక్షల మందిని విడిపించేవాడిని ఎలా అవుతాను నేను? దేవుడు పిలిచిన పిలుపులో ఉన్న ఆశీర్వాదం వేరు, మనకై మనం సాహసించే అడుగులలో ఉండే అనుభవాలు వేరండి. మనకై మనం సాహసిస్తే అనర్థాలే చవి చూడవలసి వస్తుంది. మన ఆత్మ తీవ్రత కాదు, మనం సాహసించి ముందుకు వెళ్ళడం కాదు. దేవుని ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది, దేవుని సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. ఈ సంకల్పానుసారంగా పిలిచిన పిలుపు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. మోషే చరిత్ర మీ అందరికీ తెలుసు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వానిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ప్రియులారా చూడండి, ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈ వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి మోషేను ఒక గొప్ప ఆయుధంగా, ఒక గొప్ప నాయకునిగా దేవుడు ఎన్నుకొని పిలిచిన పిలుపు యొక్క రహస్యాన్ని ఇక్కడ మనం గుర్తిస్తాం. ప్రియులారా, అంటే ఒక వ్యక్తిని దేవుడు పిలిచిన పిలుపులో ఆయన ఆశించేది ఏంటి అని అంటే, మనము ఆయన చేతిలో వాడబడాలి. ఇంతవరకు మోషే సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడే. ఐగుప్తు చేతిలో వాడబడ్డాడు, మనుషుల చేతిలో వాడబడ్డాడు, మనుషుల చేత మనుషులకు ప్రయోజనకరంగా మార్చబడి మందరం వేపుకుంటున్నాడు. కానీ దేవుడు పిలిచిన పిలుపులో ఇక్కడ మనం గమనిస్తాం, నువ్వు మనుషుల చేత వాడబడడం కాదు, నువ్వు లోకములో వాడబడడం కాదు, నీవు నా చేత వాడబడిన ఒక నాయకునివి, ఒక సాధనమై ఉండాలని దేవుడు పిలిచిన పిలుపులో మనం గ్రహించవచ్చు. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే, మనం దేవుని చేతిలో వాడబడుతున్నామా? మనం దేవుని చేతిలో నిలిచి ఉన్నామా? లేక లోకానికి బానిసలుగా మార్చబడి లోకంలో మనం వాడబడుతూ, మనుషుల చేత వాడబడుతూ, మనుషుల చేత నడిపించబడుతూ సాగుతున్న వ్యక్తులమా అనేది ఆలోచించినప్పుడు, మోషే ఎప్పుడైతే
దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోబడి దేవుని చేతిలోనికి వెళ్ళాడో ఇక నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నాలుగు మాంద్యం కలిగిన వాడనయ్యా, అంత నెర్పరని కాదు అన్న వ్యక్తి చేత దేవుడు సముద్రాన్ని పాయలు చేయించాడు. నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఎర్ర సముద్రం దగ్గర మోషే ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు అంటాడు, నీవు నాకు మొరపెట్టనేలా? మరి ఆయన కదా అద్భుతం చేయాలి, దేవుడే కదా కార్యం చేయాలి. కానీ దేవుడు మోషేని ఎంత కనపరిచాడంటే, నీ చేతిలో ఉన్న కర్రను చాపువయ్యా. నేనంటాను, మోషే చేతిలో ఉన్న కర్ర చాపకపోతే దేవుడు అద్భుతం చేయలేడా? చేయగలడు. కానీ ఆ అద్భుతాన్ని మోషే ద్వారా ఆశించాడు ఆయన. మోషేని అంత కనపరిచాడు దేవుడు. ఎందుకని? మోషే దేవుని చేతిలో వాడబడే పాత్ర. మోషే చేతిలో కర్ర ఉంది, మోషే దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్న మోషే చేతిలో ఉన్న కర్ర చాపగా సముద్రం పాయలైపోయిందండి. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు సముద్రమే కాదు, పర్వతాలు కూడా తుత్తునేలుగా మార్చబడతాయి. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు పర్వతాలు సముద్రాలే కాదు, ఎండిన ఎడారిలో సెలయర్లు పుడతాయి. ఎడారిలో ఆహారం కుమ్మరించబడుతుంది, సమృద్ధి కలుగుతుంది. మనం దేవుని చేతిలో ఉండాలి, మనం దేవుని చేతిలో వాడబడాలి. ఇంకొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చిన్నవాడు పిల్లవాడైన సమూయేలు దీపములు ఆర్పివేయబడక మునిపే నిబంధన మందస్సు ఉన్న చోట లేక బలిపీఠం ఉన్న చోట అతడు పడుకొని నిద్రపోతున్నప్పుడు సమూయేలుని దేవుడు పిలిచాడు. మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో చక్కటి మాట చదువుతారండి. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. పిల్లలు చూడండి వాక్య భాగంలో దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడట. ఎంత మధురమైన ఘట్టమో ఇది. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్వ్యామి అయిన ప్రభు ఒక చిన్న పిల్లవాడైన సమూయేలుని పిలవడం అనేది ఆశ్చర్యమే కలుగుతుంది. ఆయనేమి పెద్ద ప్రవక్త ఏమీ కాదు, గొప్ప యోధుడు నాదుడు కాదు, లేకపోతే పెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి ఏమీ కాదు, ఒక చిన్న పిల్లవాడు సమూయేలుని పిలుస్తున్నాడు. ఆంతర్యాన్ని మనం గుర్తిస్తే జరగబోవు సంగతులన్నీ సమూయేలుకు వివరిస్తున్నాడు. దైవజనుడు ఏలీ ఉన్నాడు, అక్కడే పడుకొని ఉన్నాడు, ఆయనతో మాట్లాడలేదు. సమూయేలుని పిలుస్తున్నాడు. జరగబోవు వాటిల్ని, జరుగుతున్న విషయాల్ని సుస్పష్టంగా ప్రభు సమూయేలుతో వివరించినట్లుగా మనం చూస్తామండి. ఆనాడు మన పితరుడైన అబ్రహాముని దేవుడు పిలిచి వివరించుకున్నాడు, మనసు విప్పి మాట్లాడుకున్నాడు, హృదయంలో ఉన్న భావనను చెప్పుకున్నాడు. ఈనాడు సమూయేలుని పిలుస్తున్నాడు. చూడండి దేవునిలో ఉన్న ఆ ఆధ్యాత్మికమైన సంబంధం ఎలా ఉంటుందో. ఆనాడు అబ్రహామును గురించి నేను అబ్రహాముకు తెలియపరచకుండా దాచేదనా, మరి ఇక్కడ సమూయేలుకు తెలియపరచకుండా నేను దాచేదనా? సమస్తం తెలియపరిచాడు. అందుకే వికృత రూపము దాల్చిన నడవడిలో ఉన్న ఏలి కుమారుల యొక్క మధ్య సమూయేలు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించగలిగాడు. కారణం ఏంటంటే దేవుడు సమస్తం అతనికి తెలియపరిచాడు కనుక. నా ప్రియమైన సహోదరులారా, మన ఫ్యూచర్ మనకు తెలియదు అని మనం అనుకోవచ్చు, కానీ ప్రభు మనకు తెలియపరుస్తాడు. తర్వాత మనకి ఏం జరగబోతుందో ఏంటో మనం ఒకవేళ అలా అగమ్య గోచరంగా అయోమయంలో ఉండవచ్చు, కానీ ప్రభుని నమ్మితే, ఆయనను ఎరిగిన, ఆయన సన్నిధిలో భయభక్తులతో పెరుగుతున్న వ్యక్తులకు తెలియపరుస్తాడు. ఆయన మాట్లాడుతాడు. జరుగుతున్న వాటిని, జరగబో వాటిని ఆయన మనకు సుస్పష్టంగా వివరించి తెలియపరుస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన పలకరించి మనకు సమస్తాన్ని తెలియపరిచేవాడు. నేను 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. అబ్రహామును పిలిచాడు, మోషేని పిలిచాడు, సమూయేలుని పిలిచాడు. ఆంతర్యం లేకుండా ఏమి కాదు. దాచబడి ఉన్న ఆంతర్యాన్ని గుర్తిస్తే
మనల్ని పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడు అనేది మనకు తెలుస్తుంది. అబ్రహామును పిలిచి గొప్ప జనముగా చేయ ఉద్దేశించాడు. మోషేని పిలిచి దేవుని చేతిలో వాడుకొనదలిచాడు. సమూయేలును పిలిచి సమస్తాన్ని తెలియపరిచి తన కొరకై ఒక ప్రవక్తగా దేవుడు నిలబెట్టి కీర్తిని కలిగించాడు. ఆ దేవుడే మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరిచిన దేవుడు. ఆయన సంకల్పం మనలో నెరవేర్చబడాలి. ఆయన చిత్తం మనలో సంపూర్ణం కావాలి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు పిలిచిన పిలుపులో ఉన్న రహస్యాన్ని గుర్తించి ఆంతర్యాన్ని గ్రహించి అడుగులు వేయడానికి సహాయం చేయండి. మనసు వికసింప చేసి మనోనేత్రము వెలిగించి మీ సంకల్పాన్ని, మీ చిత్తాన్ని గ్రహించిన వారమై అడుగులు వేయడానికి కృపను అనుగ్రహించి నడిపించమని ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.